అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు చాలా స్పష్టంగా ఆయన యొక్క చేతగంతనాన్ని, ఆయన అసమర్థతను, ప్రజల పట్ల ఆయనకు ఉండే కమిట్మెంట్ను తెలియజేస్తూ ఉన్నాయి. ఇంత స్పష్టంగా తనకు తానే ఒప్పుకున్న తర్వాత నాకు పరిపాలన చేత కావట్లేదు, ఇది నాతో కావట్లేదు అని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఇక ఆయన ఒక్క నిమిషం కూడా ఆ పదవికి అర్హుడు కాడు. వాస్తవానికి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలన్నీ నిజమే అయితే, ఆయన మనస్ఫూర్తిగా మనసులోంచి మాట్లాడినవి అయితే ఒక నిమిషం ఆలస్యం చేయకుండా రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. వాస్తవానికి ఇవాళ ఆయన మాటలు మేము మొదటి నుంచి చెప్తున్నది నిజమని తేల్చినాయి. కాంగ్రెస్ పార్టీ అలవిమాలిన హామీలు ఇస్తుందని, భారతదేశ బడ్జెట్ మొత్తం తీసుకొచ్చి పెట్టినా వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఒక తెలంగాణకి సరిపోవని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్లు రాసి చదివిపోతున్నారని, ప్రజల పట్ల ఏ ఒక్కరికి కూడా చిత్తశుద్ధి లేదని, ఈ రాష్ట్రం పైన అవగాహన లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా మళ్ళీ నిరూపించుకున్నారు. నిజమే, రేవంత్ రెడ్డి అసలు బడికే పోడు ఆ చదువుడు నేను 10వ తరగతి పరీక్ష రాస్తా అని చెప్పిపోయినట్టుగా ఉంది ఇప్పుడు ఆయన పరిస్థితి. వాళ్ళు చదివినోడు 10వ తరగతి పరీక్షకు అనుమతి ఇవ్వండి అని చెప్పిపోయి కూర్చొని పేపర్ ముందు పెట్టుకొని ఏడ్చిన పద్ధతిలో కనబడుతూ ఉంది. గ్రామాలలో ఇంకా చాలా సామెతలు ఉన్నాయి, మొదటి సామెతలు. ఎందుకంటే నేను మాట్లాడింది చూస్తున్నప్పుడు నా ఎదురుగా ఉన్న కొంతమంది మిత్రులు, రైతులు మాట్లాడిన మాటలు కొన్ని ఏం చెప్తే బాగుండవు. ఇక వాళ్ళు రకరకాల సామెతలు చెప్పాను. ప్రస్తుతానికి నేను చెప్తున్నది పరిపాలన చేత కాకపోవడం వల్ల వచ్చిన సమస్య తప్ప తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎటువంటి డోకా లేదు. వాస్తవానికి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని చేతిలో తీసుకున్నాడు. ఈ రాష్ట్రం అప్పులతోనే వచ్చింది, 80,000 కోట్ల పైగా అప్పులతో వచ్చింది. ఆనాటికి రాష్ట్ర ఆదాయం కేవలం 60,000 కోట్లు. కానీ కేసీఆర్ ప్రతి సంవత్సరానికి పెంచుకుంటూ దాదాపుగా 2.5 లక్షల కోట్ల ఆదాయాన్ని పెంచండి ఈ రాష్ట్రాన్ని. ఇది నేను చెప్తున్నది అబద్ధం కాదు. మీకు లెక్కలే ఉన్నాయి, రాష్ట్ర బడ్జెట్లే ఉన్నాయి. ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఆదాయం ఎంత, వ్యయం ఎంత చూపించింది. దాంట్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. మొదటి 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రెండోసారి 5 సంవత్సరాలు ఇవాళ ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇవాళ ఉన్న శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. ఆ రోజు అన్ని బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నారు. కానీ మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకుల, మంత్రుల, ఎమ్మెల్యేల అధికార దాహానికి, వాళ్ళ డబ్బుల దాహానికి తెలంగాణ ప్రజల సొమ్ము నాశనం అవుతుంది, బలవుతుంది అని. గత సంవత్సరం 15,000 కోట్ల ఆదాయం తగ్గింది. ఎందుకు తగ్గింది? ఎవడి చేతగంతనం వల్ల తగ్గింది, ఎవడి అసమర్థత వల్ల తగ్గింది, లేదా ఎవడి లోఫర్తనం వల్ల, ఎవడి లోబితనం వల్ల తగ్గింది? నిన్న మాట్లాడే ప్రతి అక్షరం హామీలు ఎగ్గొట్టడం కొరకు మాట్లాడిన. హామీలు ఎగ్గొట్టడం అనేది ప్రధానమైన ఉద్దేశం. ఓపెన్ గా చెప్పినాడు, దాచిపెట్టుకోలే. ఇవాళ మీరు ఏడాది కూడా తిరగలేదు కదా. 23 డిసెంబర్లో ఏమేమి మాట్లాడిండు, డిసెంబర్ మొదటి వారంలో ఏం మాట్లాడిండు, రెండో వారంలో ఏం మాట్లాడిండు, ప్రతి అక్షరం మీ ముందే ఉంది, మీ వీడియోలలోనే ఉంది. ఏ రకమైన హామీలు ఇచ్చిండు, ఎట్లా రెచ్చగొట్టిండు, ఆర్టీసీ ఉద్యోగస్తులు ఏమని రెచ్చగొట్టిండు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏమని రెచ్చగొట్టిండు, రైతులకు ఏమని హామీలు ఇచ్చిండు, మహిళలకు ఏమని హామీలు ఇచ్చిండు అన్నాడు. ఇంకా స్పష్టంగా చెప్పిండు. ఎవరో ఒక విలేకరు అడిగితే మరి ఇన్ని డబ్బులు ఎక్కడే, మీరు ఇన్ని హామీలు ఇస్తున్నట్టే ఇంకా చాలా గొప్పగా చెప్పిండు. మాకు మస్తు తెలివి ఉంది, కేసీఆర్ లెక్క మేము తెలియకులం కాదు, మాది 140 ఏళ్ళ ఇండస్ట్రీ, మాది మాకు చాలా అనుభవం ఉంది, డబ్బులు ఎట్లా సంపాదించాలో తెలుసు, ఎట్లా అభివృద్ధి చేయాలో తెలుసు. చాలా కోతలు కోసిండు.
మాకు తెలియక కాదు, కేసీఆర్కి తెలియక కాదు, కేసీఆర్ బాధ్యత రాహిత్యమనే హామీలు ఇవ్వలే. మేము కూడా వేలంపాట పెంచినట్టు పెంచొచ్చు. ఆయన 2 లక్షల రుణమాఫీ అంటే మేము 3 లక్షలు అనొచ్చు. ఆయన 15,000 భరోసా అంటే మేము 20,000 భరోసా అనొచ్చు. ఆయన 4,000 పెన్షన్ అంటే మేము 8,000 పెన్షన్ అనొచ్చు. కానీ అనలేము మేము. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏందో తెలుసు, మన ఆర్థిక వ్యవస్థ ఏముందో తెలుసు. దాన్ని బట్టి మనం పోవాలి, దాన్ని బట్టి మనం హామీలు ఇవ్వాలి. మోసపూరితమైన హామీలు ఇవ్వద్దు ప్రజలకు. అధికారం కొరకు ఏది పడితే అది మాట్లాడి మోసం చేయొద్దు అన్న భావనతోనే కేసీఆర్ అటువంటి హామీలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం ఎంత ఉందో దానికి సరిపోయే హామీలే ఇచ్చినాడు కేసీఆర్. ప్రజలు నిర్ణయించుకుంటారు, ఎవరికి అవకాశం ఇవ్వాలని ప్రజలు ఇష్టం, ప్రజలు నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకోనివ్వండి అని అనుకున్నాం మేము. ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర చేద్దాం, ప్రతిపక్ష పాత్ర ఇస్తే ప్రతిపక్ష పాత్ర చేద్దాం, అధికారం నిర్వహించే పాత్ర ఇస్తే అధికారం నిర్వహించే పాత్ర చేద్దామని నిర్ణయించుకున్నాం మేము. కానీ ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకొని ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టి జేబులు నింపుకొని ఈ రకంగా మళ్ళీ దొంగేడుపులు ఏడుద్దామని మేము అనుకోలేదు. మాకు అవసరం కూడా లేదు. మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం. మేము తెచ్చిన తెలంగాణను ఏ ఆకాంక్షల కొరకు తెచ్చినామో, ఏ ఆలోచనలతో తెచ్చినామో అవి అమలు చేసిన వాళ్ళం. మేము రేవంత్ లాగా మోసం చేయడానికి వచ్చిన వాళ్ళం కాదు, కాంగ్రెస్ పార్టీ లాగా మోసం చేయడానికి వచ్చిన వాళ్ళం కాదు. అందుకే మేము చెప్తా ఉన్నాం, ఇది చాలా స్పష్టంగా ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడానికి, ప్రజలను చేసిన మోసాన్ని నుంచి బయటపడడానికి, అదేవిధంగా వాళ్ళు చేస్తున్న లూటీని కప్పిపుచ్చుకోవడం కొరకు మాట్లాడుతున్నారు తప్ప ఇవాళ ఈ సంవత్సరన్నర కాలంలో కాంగ్రెస్ నాయకుల జేబులు నిండినాయి, మంత్రుల జేబులు నిండినాయి, ఢిల్లీ జేబులు నిండినాయి. ఈడ వసూలు చేయాలి, దందాలు చేసి అక్కడే పంపాలి, ప్రజలకు మాత్రం పంగనామాలు పెట్టాలి. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇలా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, అప్పు చేసిపోయింది కేసీఆర్, నాకు అప్పు చేయడానికి వీలు లేదని మాట్లాడుతున్నావు. నువ్వు అప్పు చేయకుండా చేస్తాను కదా వచ్చింది. నేను అప్పు చేస్తానని చెప్పినావు ప్రజలకు ఎప్పుడన్నా? అంతకుముందు 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడింది కావచ్చు, పిసిసి ప్రెసిడెంట్గా మాట్లాడింది కావచ్చు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఎక్కడైనా మేము అప్పు చేసి మీకు ఇస్తామని చెప్పి ఎక్కడ చెప్పినావా? కేసీఆర్ అప్పు చేసిండు మన ఇబ్బంది పెట్టిపోయిందని చెప్పినావు. నేను అసెంబ్లీలో చెప్పినాను, సంతోషం మీరు అప్పే లేకుండా పరిపాలన చేస్తారని అంటున్నారు. ఇక్కడ అప్పు చేయకూడదు ఏ ప్రభుత్వం కూడా అని చెప్తున్నారు. ఇలా మళ్ళీ అప్పు పుడతలేదు ఎందుకు ఏడుస్తున్నావు? అప్పు లేకుండా ఆదాయం ఎట్లా పెంచాలో మాకు తెలుసు, కడుపు కట్టుకొని ఎట్లా చేయాలో మేము చేస్తాం. ఒక్క ఏడాది మీరు కడుపు కట్టుకుంటే చాలు అని చెప్పినాం. వాస్తవం, ఒక్క ఏడాది ఈ ఏడాది కాంగ్రెస్ నాయకులు ఇంకా కడుపు కట్టుకొని ప్రజలు మోసం చేసి లూటి చేయకపోతే ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉండే, ప్రజలందరికీ ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉండే, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అవకాశం ఉండే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ నెరవేర్చే అవకాశం ఉండే, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీ నెరవేర్చే అవకాశం ఉండే, విద్యార్థులకు ఇచ్చిన హామీ నెరవేర్చే అవకాశం ఉండే. కేవలం కాంగ్రెస్ జేబులు నింపుకుంటూ వీళ్ళందరినీ కూడా మోసం చేసింది. ఇవాళ కొత్తగా అప్పు పుట్టలేదని ఏడుస్తున్నాం, దొంగ మాట. అప్పు పుట్టకేం లేదు, 158,000 కోట్లు ఇప్పటికే తెచ్చిండ్రు, పుట్టినాయి, అన్ని వీళ్ళ జేబులు నింపుకున్నారు. అంత మించి ఏమీ లేదు. తగ్గింది. ఎందుకు తగ్గింది? ఎవడి చేతగంతనం వల్ల తగ్గింది, ఎవడి అసమర్థత వల్ల తగ్గింది, లేదా ఎవడి లోఫర్తనం వల్ల, ఎవడి లోబితనం వల్ల తగ్గింది? చాలా స్పష్టంగా ఏ శాఖలలో తగ్గిందో ఆదాయం లెక్కలు ఉన్నాయి. మొత్తం ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ఈ రెండింటి ద్వారా కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కాంగ్రెస్ నాయకుల, మంత్రులు, ఎమ్మెల్యేల జేబులోకి పోతున్నాయి. కాబట్టే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం బొక్కసమేమో లోపలికి పోయింది, కాంగ్రెస్ నాయకుల బొక్కసాలు నిండుతున్నాయి. ఒకరిని మించి ఒకడు పోటీపడి సంపాదిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కొరకు డబ్బులు లంచం ఎరవేయడం కొరకు, ఢిల్లీకి ఎరవేయడం కొరకు మంత్రులు పోటీలు పడి సంపాదిస్తున్నారు. అందుకే ప్రజల ఆదాయం లూటీ అవుతుంది. వాస్తవానికి ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపే పని లేదు. కేసీఆర్ చివరి రోజు వరకు నడిపిన పథకాలు ఏ రకంగా వచ్చినాయి, ఎట్లా నడిచినాయి? కేసీఆర్ ఇంత అప్పు చేసిండు, అంత అప్పు చేసిండు అని చెప్పినావు. కేసీఆర్ 10 ఏళ్లలో కేవలం 4,17,000 అప్పు చేసిండు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. ఆ లెక్క నువ్వే చెప్పినావు మొన్న అసెంబ్లీలో. నువ్వు సంవత్సరం తిరగకముందే 150,000 కోట్ల అప్పు ఎక్కడ పెట్టినావు? ఏం చేసినావు? ఎందుకు ఈ దొంగ ఏడుపేడుస్తున్నావు ప్రజల ముందట? ఇవి ముసలి కన్నీళ్ళు తప్ప రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం కూడా నిజం లేదు. ఒకటి, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మోసం చేయడానికి ఏడుస్తున్న ఏడుపు, దొంగ ఏడుపు. 2,
సంవత్సర కాలంలోనే దుర్మార్గంగా రాష్ట్ర ఆదాయాన్ని లూటీ చేసి వాళ్ళ జేబులు నింపుకున్న విషయాన్ని బయట రానియకుండా చేయడం కొరకు ఏడుస్తున్న ఇంకొక దొంగ ఏడుపు తప్ప ఇంకొకటి కాదు. ప్రతి అక్షరం అబద్ధమే నిన్న రేవంత్ మాట్లాడింది, ప్రతి అక్షరం మోసపూరితమే. కేవలం ఆయన వ్యాఖ్యల ద్వారా ఆయన పరిపాలన చేతగాని తనని నిరూపించుకున్నాడు. అందుకే రేవంత్ వెంటనే రాజీనామా చేసిపోవడం అనేది మంచిది. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.